ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, సినిమాల్లోకి వెళ్ళకుండా సీరియల్స్ లోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను నెక్స్ట్ అసలు తెలుగు సీరియల్స్ లోకి వచ్చేటప్పుడు అసలు మీకు ఎవరు స్టోరీ చెప్పారు? అంటే తెలుగు సీరియల్స్ లోకి ఎందుకు రావాలనుకున్నాడు? అక్కడ అంత బిగ్ హిట్స్ ఉన్నాయి మీకు కన్నడలో. అవును, యాక్చువల్లీ నేను తెలుగు కూడా రావాలని అనుకోలేదు ఇప్పుడు. కన్నడ నుంచి వచ్చిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ సీరియల్ అయినా ఎక్కడ తడుముకోవట్లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే మిత్ర గారికి కన్నడ ఇండస్ట్రీ బాగా నచ్చిందా, తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చిందా? మీతో పాటు వర్క్ చేసిన గౌతమి గారు ఆల్రెడీ షీఈ్ యాక్టెడ్ ఇన్ అంత ఇంతకు ముందు రెండు సీరియల్స్ లో చాలా అగ్ని పరీక్ష అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆవిడ చేసుకొచ్చారు. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? అంటే తన క్యారెక్టర్ సీరియల్లో చాలా సాఫ్ట్. బెస్ట్ హీరో అంటే మీకు బాగా నచ్చిన హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? సో మీకు అనిపించిన బెస్ట్ కామెంట్ ఏంటి మీరు చదివిన వాటిలో? ఎక్కడి నుంచి తెచ్చారప్ప మిత్రాని, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, డైరెక్ట్ హార్ట్ లోకి వెళ్ళిపోతుంది అని పెట్టారు. నాకు నవ్వు వచ్చేసింది అది చూసి. ఇంత అందంగా ఉండే మిత్రకి మీ వైఫ్ కాకుండా ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఈ రోజే షెడ్యూల్ అయిపోతుంది, రేపు ఇంటికి వెళ్ళాలి. మరి మీరు టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ప్రాబ్లం అవ్వచ్చు. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే, జనరల్గా అమ్మాయిల్ని పొగడడానికి మాత్రమే కొన్ని లిరిక్స్ ఉంటాయి. అబ్బా వాళ్ళు అంత అందంగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారని పొగుడతాము. కాదు, మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత మహేష్ బాబు గారిని చూసి కొన్ని లిరిక్స్ రాశారనమాట. హీఈస్ సో క్యూట్, హీఈస్ సో హ్యాండ్సమ్ అనే లిరిక్స్ ఉన్నాయి కదా. సో అలాంటి యాక్టర్ దగ్గరికి వచ్చేసాం మనం. హీఈస్ మిస్టర్ రఘు అనమాట. హాయ్ అండి. పొగడటం కాదు, స్క్రీన్ మీద చూస్తే నిజంగానే అలాగే అనుకుంటారు. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థాంక్యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో చాలా అంటే కన్నడ తర్వాత మీరు తెలుగులో మంచి హిట్ మీ సీరియల్ ఇప్పుడు లక్ష్మి. అంటే తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ప్రాజెక్ట్. సో కన్నడలో అంతకు ముందు మంచి మంచి హిట్స్ ఉన్నాయి మీకు? అవును, చాలా. ఒక 4-5 చేశాను, దాంట్లో 3 హిట్లు. 3 హిట్ సీరియల్స్. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, సినిమాల్లోకి వెళ్ళకుండా సీరియల్స్ లోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకే వస్తానని నాకే తెలీదు. సో నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, కానీ ఎగ్జామ్స్ రాశాను కానీ పాస్ అవ్వలే. అందుకే తర్వాత ఏం చేయాలంటే ఎవరో అడిగారు నన్ను. అంటే అలా నన్ను చూసి ఏదో ఒక ప్రొడ్యూసర్ అడిగారు, చేస్తావా సీరియల్ అని. సో చేస్తానన్నాను. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అలా స్టార్ట్ అయితే 8 years బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటిదాకా బాగానే వెళ్తుంది. అంటే సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. కన్నడలో చేశాను ఆల్రెడీ. అంటే హీరోగా కాకుండా ఒక మంచి క్యారెక్టర్లు చేశాను. సో నేను ఎప్పుడు సినిమానే చేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. సో ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. తెలుగులో ఆఫర్ ఎవరు ఇచ్చారు మీకు? లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడే 3-4 months అయింది సీరియల్ స్టార్ట్ అయ్యి. సో నాకు తెలిసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే ఆ ఇండస్ట్రీలో ఒక 1 year పడుతుంది. నేను కరెక్ట్గా రీచ్ అవ్వడానికి 1 year మినిమం పడుతుంది. సో మేబీ ఆఫ్టర్ 1 year ఏదైనా తప్పకుండా. నెక్స్ట్ అసలు తెలుగు సీరియల్స్లోకి వచ్చేటప్పుడు అసలు మీకు ఎవరు స్టోరీ చెప్పారు? అంటే తెలుగు సీరియల్స్లోకి ఎందుకు రావాలనుకున్నాడు? అక్కడ అంత బిగ్ హిట్స్ ఉన్నాయి మీకు కన్నడలో. అవును, యాక్చువల్లీ నేను తెలుగు కూడా రావాలని అనుకోలేదు ఎప్పుడు. అక్కడ నా సీరియల్ అయిపోయింది. సో ఇమీడియట్ ఆఫర్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఫ్యామిలీని చాలా మిస్ అవుతాను. సో ఎక్కువ రోజులు ఫ్యామిలీని వదిలి ఉండలేను. సో ఆఫర్ వచ్చిన వెంటనే ఫ్యామిలీతో మాట్లాడాను. లేదు ఇలా వచ్చింది, నాకు వెళ్ళాలని లేదు అంటే, లేదు నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు నువ్వు కన్నడలో గుర్తించుకున్నావు, సో తెలుగులో కూడా నువ్వు ట్రై చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ఒక్క లాంగ్వేజ్ అని ఫిక్స్ అవ్వద్దు, నువ్వు వెళ్ళు, పర్లేదు ఇక్కడ ఏదన్నా మేము చూసుకుంటాం, నువ్వు వరి అవ్వద్దు, నువ్వు వెళ్ళు అని వాళ్ళే ధైర్యం చెప్పి మరీ పంపించారు. సో కన్నడలో చేసిన ఫస్ట్ సీరియల్ ఏంటి? మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ అని జీ కన్నడకు వచ్చింది. అది నా ఫస్ట్ సీరియల్. అది జీదే. అక్కడ కూడా ఫస్ట్ జీలోనే లాంచ్ అయ్యాను, ఇక్కడ కూడా జీలోనే లాంచ్ అయ్యాను. సో ఈ లక్ష్మీ సౌభాగ్యవతి ఈ కథ విన్నప్పుడు, స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే చూస్తుంటే ఈ స్టోరీ మనం సినిమాల్లో చూస్తాం కదా, ఒక సినిమాలో అలాగే ఉంటుంది సేమ్. అంటే చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్స్ వల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనే టైప్ లో ఈ కథ ఉంది. సో ఎలా అనిపించింది స్టోరీ వింటే? యాక్చువల్లీ స్టోరీ వినగానే చేయాలనిపించింది నాకు. అంటే హీరోకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. యూజువల్లీ సీరియల్స్ అంటే హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, బట్ దీంట్లో హీరోకి ఈక్వల్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే
వాడు అంటే స్టార్టింగ్ నేను కమెంట్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తూ ఉంటాను. స్టార్టింగ్ చాలా అంటే పాజిటివ్గా మెసేజ్ చేసేవాళ్ళు, చాలా ఇష్టం అని మెసేజ్. ఎప్పుడు నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది అని మ్యారేజ్ తర్వాత తెలిసిపోయిందో చాలా కాదు, కొంచెం హేట్రెడ్నెస్ వచ్చేసింది ఆడియన్స్లో. ఖచ్చితంగా. సో అది నెగిటివ్ అయిపోయింది. సో నేను ఎప్పుడు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈక్వల్గానే తీసుకుంటాను, ఎక్కువ పట్టించుకోను. బికాస్ దట్ ఈస్ మై వర్క్, నా వర్క్ అది. సో ఆ నెగిటివ్ చూశాక నాకేమనిపించిందంటే ఓకే ఇలా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా అంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు, మళ్ళీ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఎంతో మంది లైఫ్లో అది జరుగుంటుంది. అంటే రాంగ్ రిలేషన్షిప్లో పడిపోతూ ఉంటారు. సో మళ్ళీ ఫ్యూచర్లో ఎవరో ఒకరు వచ్చాక లేదురా నాకు కావాల్సింది ఇది అది కాదు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది వాడికి కూడా అంటే కాదు నాకు ఇలాంటి లవ్ వద్దు, ఇలాంటిదే కావాలి అని వాడికి కూడా తెలుస్తుంది. ఒక ఆయన ఒక మ్యారేజ్ కి ఎప్పుడైనా సరే పెళ్లికి ముందు వేరు, ఒక బాండింగ్ ఏర్పడిన తర్వాత ఆ రిలేషన్ ని ఎప్పటికీ మనం వదులుకోలేము. సో అలాంటి రిలేషన్ మీదే అని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ అప్పుడు చూస్తే ఈ మిత్ర అనే క్యారెక్టర్ నిజంగా ఎంత అంటే ఒక అబ్బాయిని ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని ప్రతి ఆడపిల్ల అనుకునేలా ఉంటుంది క్యారెక్టర్. సో అలాంటి దాన్ని కొంచెం నెగిటివ్ గా చూపిస్తూ మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్ళాలి అని అనుకున్నారు. వెళ్తుంది. కానీ మిమ్మల్ని మేము ఇంకా అలా అంటే ఫస్ట్ లో అలా చూసి తర్వాత అలా చూడడం కొంచెం కష్టంగా అంటే అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చేసరికి అంటే నన్ను ఇంత ప్రేమించారు వీళ్ళు, సో ఒకేసారి నెగిటివ్ కొంచెం ఆ షేడ్ వచ్చింది తట్టుకోలేరు వాళ్ళు, తట్టుకోలేదు. ఓ పర్లేదులే అంటే వాళ్ళు ఇప్పుడు నన్ను హేట్ చేస్తున్నారంటే నన్ను ప్రేమించారు కాబట్టి ఇప్పుడు హేట్ చేస్తున్నారు అంతే కదా అని. మిత్రలో ఈ ఫ్యామిలీ మీద కూడా అలాగే ఉంటుందా? అంటే ఇప్పుడున్నట్టు సీరియల్లో మిత్ర లవ్ ఎలా ఉంటుందంటే కళ్ళల్లోనే ఆయన ప్రేమ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ మీద మిత్ర లవ్ ఎలా ఉంటుంది? సేమ్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి. సో అయినా కూడా ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడే పాప అయింది, లైక్ 1 year అయింది పాప అయ్యి. వద్దు ఇలాంటి వర్డ్స్ మేము తట్టుకోలేము, మీకు పెళ్ళయింది వద్దు చెప్పొద్దా? చెప్పొద్దు. మహేష్ బాబు గారికి పెళ్ళయిందని తట్టుకోవడం ఎంత కష్టమో ఇది కూడా అంతే. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నాకు. అంటే మనకి ఏదైనా మాతో ఉండేవాళ్ళు ఫ్యామిలీ. ఎంత చెడైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మాతో నిలబడేది ఫ్యామిలీ. కొన్ని గుడ్ ఫ్రెండ్స్ కూడా, బట్ ఫ్యామిలీ ఫస్ట్. మీతో పాటు వర్క్ చేసిన గౌతమి గారు ఆల్రెడీ షీఈ్ యాక్టెడ్ ఇన్ ఇంతకు ముందు రెండు సీరియల్స్ లో అగ్ని పరీక్ష అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆవిడ చేసుకొచ్చారు. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా ఫ్రెండ్లీ. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నేనే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను అమ్మాయికి, అల్లరి చేస్తూ ఉంటాను, తనతో ఏడిపిస్తూ ఉంటాను. తనని నేను గౌతమ్ అని పిలుస్తాను, గౌతమి అని పిలువను. ఏరా గౌతమ్ బాగున్నావా అంటాను. అంటే తన క్యారెక్టర్ సీరియల్లో చాలా సాఫ్ట్, బయట అయితే తన రెబల్. అంటే మంచి అమ్మాయి కానీ ఎవరైనా ఎక్కువ మాట్లాడితే రెబల్ అయిపోతుంది, పక్కా తెలంగాణ అమ్మాయి. సో అందుకే నువ్వు అమ్మాయి కాదు, నువ్వు అబ్బాయివే, నువ్వే హీరో, నా సేవియర్ నువ్వు అంటే సీరియల్లో ఎప్పుడు చూసినా తనే వచ్చి నన్ను సేవ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే నేను కాదు ఈ సీరియల్ హీరో, నువ్వే హీరో అంటుంటా. కానీ చూడడానికి మాత్రం మంచి ఫ్యామిలీ, అసలు చూస్తుంటే అమ్మాయిగా చాలా హోమ్లీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇలాంటి కోడలు ఉండాలి, ఇలాంటి వైఫ్ ఉండాలి. బట్ టు బీ ఫ్రాంక్ రియల్ లైఫ్ లో కూడా తను అలాగే ఉంది. తన క్యారెక్టర్ చాలా చాలా మంచి అమ్మాయి, అంటే రిలేషన్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. సో రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకున్న అమ్మాయి లైఫ్ లో. సో గుడ్. ఈ పంచభూతాలు అనే కాన్సెప్ట్ యాక్చువల్గా మంచి ఫేమ్ ఉంది వీటికి. అంటే ఇప్పుడు మీకు జరిగే ప్రతి ఒక్క ఎఫెక్ట్, అంటే మీ మీద జరిగే యాక్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ప్రతిదీ ఈ పంచభూతాలు అనే కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉంది. సో ఇలాంటివి సినిమాల్లో చూసినప్పుడు మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సీరియల్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తోంది నిజంగా కూడా. సో మీకు ఎవరైనా చెప్పారా ఫ్రెండ్స్ చాలా కొత్తగా ఉంది? హిట్ కన్నా ట్రాల్ ఎక్కువ అవుతుంది అవునా అలాంటివి చేసినప్పుడు? అవును, చాలా ట్రాల్స్ అవుతుంది. కానీ ట్రాల్ అయినా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, మనకి అదే కావాలి. అవును, అది ట్రాల్ అయినా పాజిటివ్ గా తీసుకున్నా రీచ్ అవుతుందని తెలిస్తే మాకు హ్యాపీ. సో మీ మదర్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆవిడ ఆల్రెడీ ఒక మంచి సీరియల్లో అత్తగారిగా మంచి ఫేమ్ ఉన్న ఆవిడ అర్చన గారు. సో ఆవిడ గురించి ఏం చెప్తారు? ఆవిడ యాక్చువల్లీ షీఈ్ ఆల్సో, ఆమె కూడా బెంగళూరు నుంచి వచ్చారు. సో నాకు ముందే తెలుసు తన పరిచయం ఉంది. సో చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు, బాగుంటారు. అందరూ కలిసే భోజనం చేస్తాం మేము.
సో ఎవ్రీ డే మనము అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంట్లో, షూటింగ్ హౌస్లో. సో అందరూ కూర్చొని లంచ్ చేస్తాం. సో కన్నడ నుంచి వచ్చిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ సీరియల్ అయినా ఎక్కడ తడుముకోవట్లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ని కానీ ఆ పీపుల్ని కానీ మనం ప్రేమిస్తే మనకి ఏది కష్టం కాదు. అంతే. రైట్. నిజంగా. ఇంకా ఈ సీరియల్ వచ్చాక లిరిక్స్ అండి, మీ నిజంగా ఆ లిరిక్స్ వింటుంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక్క రొమాంటిక్ సీన్ వచ్చినా కూడా ఆ లిరిక్స్ అనేవి నిజంగా ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మనకు ఒక ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. నాకు తెలియని లోకమే. ఒక్కసారి ఒక 2 లైన్స్ చెప్తారా? నిజంగా ఎందుకంటే అది ఆ లైన్స్ నిజంగా మన హార్ట్ కి టచ్ అవుతాయి అన్నమాట. అవును. అంటే నేను తెలుగు మాట్లాడతాను కానీ పాటల్లో కొంచెం వీకే. అంటే ఏదో చెప్పబోయి ఇంకేదో వర్డ్ చెప్పేస్తాను, ఎందుకు పాట చేయడం అని. అంతే. నిజంగా నాకు తెలియని లోకమే నిన్ను చేరుకున్న అంటే ఆ వర్డ్స్ అనేవి అంత అర్థవంతంగా వ్యూవర్స్ కి హార్ట్ కి టచ్ అయ్యేలా ఉన్నాయి. 100% చాలా నాకు పర్సనల్ ఫేవరెట్ ఆ సాంగ్. యాక్చువల్లీ మా సీరియల్ కోసమనే మన ప్రొడ్యూసర్ గారు చేయించారు ఆ 2 బిట్లు, ఫీమేల్ వర్షన్ ఒకటి, మేల్ వర్షన్ ఒకటి చేయించారు. సో చాలా ఇష్టం నాకు. నిజమండి. ఎందుకు చెప్తున్నాను కదా, ప్రతిసారి మీ ఇద్దరు వచ్చినప్పుడల్లా అది వస్తుంటే అంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు ఆ సాంగ్ కి. ఎంతో మంది అడిగారు కూడా ఆ సాంగ్ రిలీజ్ చేయండి. యాక్చువల్లీ రిలీజ్ చేశారు, యూట్యూబ్ లో ఉంది. అది ఉందా? ఓకే ఓకే. ఇంకొక సీన్ కూడా మీ ఇద్దరు చేతులు తగులుతుంటాయి కూడా, అదొక షాక్ ఉంటాడు. ఇదంతా కూడా అప్పుడు కమెంట్స్ చూడాలి మీరు, ఏంట్రా ఇది మగధీరలా ఉంది అని అనేవాళ్ళు అందరూ. అవును, అసలు అది కూడా కొత్తగా అనిపించింది. అంటే మగధీరలో చూసుండొచ్చు కానీ సీరియల్స్ లో ఇది కొత్త కాన్సెప్ట్ అని అనుకోవాలి. వేళ్ళు టచ్ అవ్వడము, ఇద్దరికి ఒకటే కనెక్షన్స్ ఉండడము, అదంతా కూడా నిజంగా చాలా బాగుంది. సో ఇంకా ఏంటి ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? అంటే నేను ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్ చేయను. అంటే ఫ్లోలో ఏది వస్తే అది తీసుకుంటా, నాకు నచ్చితే చేస్తా. సో ప్రస్తుతానికైతే ఇది ఉంది, మంచి రేటింగ్ ఉంది, పాపులారిటీ ఉంది, వెళ్తుంది, బాగా వెళ్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఒకటే. అంటే కన్నడలో కూడా ఆఫర్స్ వస్తుంది కానీ నేనే ఇంకో 2 months వద్దని అనుకున్నా. అంటే ఇప్పుడే ఇక్కడ అక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతాను. అందుకే. సో మిత్ర గారికి కన్నడ ఇండస్ట్రీ బాగా నచ్చిందా, తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చిందా? అంటే రెండు కళ్ళ, అంటే అది లైఫ్ ఇచ్చింది నాకు ఫస్ట్. సో అంటే ఏ ఇండస్ట్రీ అయినా మనం ప్రేమించాలి. అంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, రెండు ఈక్వల్. మహానటిలో చెప్పినట్టు చెప్పారు. మీకు కన్నడ తమిళ తెలుగు అన్నప్పుడు ఆవిడ చెప్తారు కదా, అలా చెప్పారు, 2 కళ్ళు లాంటివి. సో సూపర్ చెప్పారు. నెక్స్ట్ మిత్ర, ఇప్పుడు ఈ సినిమా ఈ సీరియల్ విషయానికి వస్తే, ఇందులో చేసే మీ ఫాదర్ క్యారెక్టర్ కూడా, ఆయన కూడా చాలా సీరియల్స్ లో చేశారు. బట్ ఆయన మీకు చాలా సపోర్టివ్. అసలు సీరియల్ మొత్తానికి కూడా మదర్ క్యారెక్టర్ కన్నా కూడా ఫ్రెండ్ లా ఉంటారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? చాలా మంచి పర్సన్ ఆయన. అంటే తను స్పిరిచువాలిటీ ఎక్కువ తనకి. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనతో ఫ్రీ ఉన్నప్పుడల్లా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది ఇది. అండ్ కొన్ని టిప్స్లు ఇస్తూ ఉంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని టిప్స్లు ఇస్తూ ఉంటారు. సో గుడ్. అంటే నేను అందరినీ ప్రేమిస్తాను సెట్లో, అందరూ కూడా నాకు అదే ప్రేమ తిరిగిస్తున్నారు. సో ఒక ఫ్యామిలీలా ఉన్నాం అందరూ. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సీరియల్లో లవ్, మ్యారేజ్ రెండింటి మధ్య ఉంటుంది. సో మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు, లవ్ నా మ్యారేజ్ నా? యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్నే సపోర్ట్ చేయాలి. బట్ మన రైటర్ గారు, మన డైరెక్టర్ గారు ఏం చేస్తారో ఫ్యూచర్లో నాకు తెలియదు. ఫ్యూచర్లో సీరియల్ అలా చేసినా అసలు మీ రఘు గారు లవ్ ని రఘు గారు అయితే మ్యారేజే సెలెక్ట్ చేసుకుంటారు, ఫ్యామిలీ ఇష్టం కాబట్టి. 100%. ఓకే. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సీరియల్లో చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా రఘు అంటే లైక్ మిత్ర అంటే ప్రాణం పెట్టేస్తారు, మిత్ర లేదే అసలు లైఫ్ లేదు అనుకునేలా ఉంటారు. సో ఫ్యామిలీలో కూడా అంతే సేమ్. నేనంటే చాలా ఇష్టం. అంటే మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా. బట్ రోజు వీడియో ఫోన్లు చేస్తూ వాళ్ళతో చాలా బాగా, అంటే ఎప్పుడు ఎక్కువ మిస్ అవుతానంటే రేపు షెడ్యూల్ అయిపోతుంది అంటే అప్పుడు నాకు మిస్సింగ్ ఎక్కువైపోతుంది. అంటే వెళ్ళాలి అని. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? నా వైఫ్ ఇండస్ట్రీలో. ఓకే. ఏం చేస్తారు తను? యాక్చువల్లీ తను మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ అని చెప్పాను కదా, నా ఫస్ట్ సీరియల్ హీరోయిన్ గా చేశాను. ఇద్దరు కలిసి. సో అక్కడే లవ్ అయ్యి సూపర్. ఆవిడ కూడా తెలుగులోకి తీసుకొచ్చే. నాకన్నా ముందు తనే ఫస్ట్ తెలుగు సీరియల్ చేసింది, కుటుంబ గౌరవం అని. మా టీవీలో వచ్చింది. అది ఎక్కువ రోజు రాలే, ఒక 50-60 ఎపిసోడ్స్ అంతే వచ్చింది. సో తను దాంట్లో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత కన్నడలోనే బిజీ ఉంది, ఇప్పుడు కూడా కన్నడ ప్రాజెక్ట్ చేస్తుంది.
సో మీకు డబ్బింగ్ మీరే చెప్పుకుంటున్నారా? లేదు లేదు లేదు, అంత టైం ఉండదు కదా మనకి. డబ్బింగ్ చెప్పాలంటే మేము ఇక్కడే ఉండిపోవాలి కంప్లీట్ ఆ మంత్ మొత్తం, కానీ అది కుదరదు. సో వేరే వాళ్ళు చెప్తున్నారు. సో హోప్ మీ ఇద్దరు తెలుగులో కలిసి చేస్తే బాగుంటుందని మీరు మీ వైఫ్. సో అలా ఒకవేళ చేయాలని ఉంది, కానీ ఇక్కడైనా కావచ్చు లేదా కన్నడలోనైనా కావచ్చు, చూద్దాం. ఆ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. సో మీరు ఇప్పటి వరకు ఈ సీరియల్లో చూస్తుంటే ఒక లవర్ బాయ్ లాగా, అంటే ఒక ఫ్యామిలీ గాయ్ లాగా చాలా బాగున్నారు. ఫర్దర్ గా మీకు ఏమైనా నెగిటివ్ రోల్స్ చేయాలని ఇట్లా 100% చేస్తాను. ఓకే, కానీ సీరియల్లో కాదు, సినిమాలో చేస్తారు. నెగటివ్స్ ఎప్పుడు సినిమాలోనే బాగుంటాయి. టు బీ ఫ్రాంక్, నేను ఫ్రాంక్గా మాట్లాడతాను. సీరియల్స్లో అయితే అంత నచ్చదు నాకు నెగిటివ్. అంటే అబ్బాయిలు నెగిటివ్ చేస్తే అంత నచ్చదు నాకు సీరియల్లో. సీరియల్స్ అంటేనే ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళు. సో సినిమాల్లో అయితే చాలా ఉంటుంది ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్స్కి. సో సినిమాలో అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ నా ఫేస్ చూస్తే ఎవరు ఇవ్వట్లే నెగిటివ్ క్యారెక్టర్. నేను అడిగాను, ఎవరు అంత పాజిటివ్ ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అంటే ఒక లవర్ బాయ్ లాగా తీసుకోవడము, అంటే అలాగే అలవాటు పడిపోయారు జనాలు. కొత్తగా మిమ్మల్ని నెగిటివ్ లో ఇందులోనే చూడలేకపోయాం యాక్చువల్ గా. మీరు కొన్ని రోజులు అలా చేస్తేనే మేము చూడడం కష్టమైంది. సో కంప్లీట్ నెగిటివ్ రోల్ అంటుంటే మరి ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు విషయానికి వస్తే, ఇప్పుడు సినిమాలో సీరియల్స్ అంటే యాక్చువల్గా అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అబ్బాయిలకి తక్కువ ఉంటుంది. మీరు కన్నడలో చేసేటప్పుడైనా తెలుగులో చేసేటప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఈ విషయం చెప్పారా మీకు? లేదు, బికాస్ నేను జీ తెలుగులో ఫస్ట్ సీరియల్లో కూడా అది అబ్బాయి ఓరియంటెడ్. నా పేరు మీద సీరియల్ పేరు, అంటే ఆ క్యారెక్టర్ పేరు మీద మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ, నా పేరు రంగేగౌడ దాంట్లో. సో నాకెప్పుడు అలా అనిపించలేదు. అంటే మన క్యారెక్టర్స్కున్న ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు సీరియల్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళపైనే స్టోరీ ఎక్కువ ఉంటుంది. సో మనం ఆర్టిస్ట్గా ఏం చేయాలంటే మన క్యారెక్టర్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి, అంతే నా పాలసీ. అది లాగ్ అవుతూ ఉంటుంది సీరియల్స్ విషయంలో కూడా. అబ్బాయి ఎన్ని సంవత్సరాలైనా ఇది అవ్వదు అనే ఒపీనియన్ ఉండే, బట్ కొన్ని ఇప్పుడు ఈ మధ్య జీ సీరియల్స్ విషయానికి వస్తే ఆ ఒపీనియన్ పోయింది. బికాస్ జీ వల్లే పోయింది ఆ ఒపీనియన్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో స్టోరీని ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకే చెప్పి ఆపేస్తున్నారు. సో దాని వల్ల కూడా మీకు ప్లస్ అయిందని అనుకోవచ్చా? అది ఆలోచన వచ్చిందని అనుకోవచ్చా? లేదు, అలాంటి ఆలోచనలు నాకు రాలేదు యాక్చువల్లీ. బట్ మీరు చెప్పారు కదా, అలా ఉంటే బాగుంటుంది. ఎక్కువ ల్యాగ్ చేయకుండా, ఎవరు మమ్మల్ని తిట్టి ఆపేయండిరా చాలు అనకూడదు. ఎందుకు ఆపేశారా అనాలి ఆడియన్స్. సో అలా ఉండాలి ఆ స్టోరీ మొత్తం. సో తెలుగులో చేస్తున్నప్పటికీ కన్నడలో చేస్తున్న సీరియల్స్తో మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా వర్కింగ్ విషయంలో? వర్కింగ్ విషయంలో లేదు అలాంటి. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ బాగుంది, ఇక్కడ టఫ్ అయింది దానికా, లేకపోతే ఇక్కడ టఫ్ అయింది? లేదు, నాకు ముందే తెలుగు కూడా వచ్చు కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడైతే ఇంకా ఈజీ. అంటే ఇక్కడ లైవ్ మైక్ లేదు, అక్కడైతే లైవ్ రికార్డింగ్. మనం ప్రాంప్టింగ్ ఎవరు ఇవ్వరు. సో మీరు సీన్ పేపర్ చూసుకొని మొత్తం చదువుకోవాలి, డైలాగ్స్ మొత్తం. యాక్షన్ అంటే మీరు చెప్పాలి, మొత్తం సైలెన్స్ ఎలా ఉందో అలా ఉంటుంది, మనం మొత్తం డైలాగ్ చెప్పాలి. ఇక్కడైతే ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటారు, దాన్ని విని మేము చెప్పొచ్చు, డబ్బింగ్ ఉంది కాబట్టి. సో అక్కడైతే అలా ఉండదు. ఆ ఒక్క విషయంలో ఇక్కడ ఈజీ అనుకోవచ్చు. సో మీరు చూసుకుంటే ఈ ఫ్యామిలీ విషయాలు ది బెస్ట్ ఎవరు చెప్తారు? మీ లక్ష్మీ సౌభాగ్యవతి టీంలో నాకు బాగా క్లోజ్ అయ్యారు అంటే ఎవరి గురించి చెప్తారు? అందరూ క్లోజ్ అయ్యారు, కానీ గౌతమి ఎక్కువ క్లోజ్ అయింది. బికాస్ మన ర్యాప్ డైలీ ఉంటుంది. బికాస్ ఇప్పుడు మేము అన్ని సీన్స్లో ఉంటాం, అండ్ ఒక్కొక్క రోజు వేరే వాళ్ళకి షూటింగ్ ఉండదు, కానీ మన ఇద్దరికి ఉంటుంది. సో ఎక్కువ టైం తనతో స్పెండ్ చేశాను కాబట్టి తనే బాగా క్లోజ్ అయింది నాకు. అండ్ మన ఇద్దరు వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. నేను ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అవన్నీ అలాగే ఉంటుంది, తన ఆలోచనలు కూడా అలాగే ఉంటుంది. సో మనం వేవ్ లెంత్ మ్యాచ్ అయింది ఈక్వల్గా. సో తెలుగు సినిమాలు చూస్తారా బాగా? అయ్యో, ఇప్పుడు కాదు, ఎప్పుడో 10-12 years నుంచి ఫస్ట్ షోనే చూస్తాను. ఓహ్ సూపర్. మీ ఫేవరెట్ మూవీ ఏంటి మరి? ఫేవరెట్ మూవీ ఇప్పుడైతే మన బాహుబలి 2 అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు యాక్చువల్లీ ఆరెంజ్ అంటే నాకు చాలా ఇష్టం, రామ్ చరణ్ గారిది. ఇప్పుడే రీ రిలీజ్ అయింది, సో అప్పుడే నాకు నచ్చింది అది. అప్పుడు అంత హిట్ కాలేదు, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. బెస్ట్ హీరో అంటే మీకు బాగా నచ్చిన హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? అందరూ, టు బీ ఫ్రాంక్ అందరూ ఇష్టం, కానీ యాక్టింగ్ వైజ్ వస్తే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం, ప్రభాస్ గారు అంటే. సో మీరు ఇప్పుడు చెప్పారు ఎన్టీఆర్ సినిమా అలాగే రామ్ చరణ్ సినిమా, ఈ రెండింటిలో మీకు మూవీ ఛాన్స్ వస్తే ఎవరు పక్కన చేస్తారు? రెండు చేస్తాను. రెండు ఓకే, నేను ఏది వదులుకోను, రెండు చేస్తాను.
అమ్మ మీరు ఫ్యామిలీకి ఏమో దూరంగా ఉండరు, లేదు రెండు అలాంటి చేయాలంటే ఆపర్చునిటీ అంటే ఫ్యామిలీని ఇక్కడికి తెచ్చేసుకుంటాను. రోజు షూటింగ్ అయ్యాక ఈవినింగ్ మీట్ అవ్వచ్చు కదా నైట్. సో రెండు చేస్తాను, ఏది వదులుకోను. ఒక్కటే టైంలో ఈ 2 షూట్స్ వస్తే ఏం చేస్తారు? ఎవరి దానికి వెళ్తారు? రామ్ చరణ్ గారి సినిమాకి వెళ్తారా లేకపోతే ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారి సినిమా కనపడిపోయింది. ఇప్పుడు రాసుకోండి, రఘు గారు ఏమంటున్నారంటే రామ్ చరణ్ గారు కాదు నేను ఎన్టీఆర్ గారి సినిమా చేస్తానంటున్నారు. నాకు ఇద్దరు నచ్చారు, ఇద్దరు మూవీలోనూ చేయాలని ఉంది. కానీ 2 డేట్లు ఒకే రోజు వస్తే ఏ సినిమాకి వెళ్తారని అడిగారు మీరు. ఎన్టీఆర్ గారు అదే అందుకే నేను చెప్పా రాసుకోండి మీకు కావాల్సినట్టు రాసుకోండి. ఆయన డైలాగ్ డెలివరీస్ నాకు చాలా బాగా నచ్చాయి. బుల్లెట్ లా ఉంటది. అవును, సో చాలా నచ్చుతుంది. చూసాను ఫస్ట్ షో ఫ్యాన్ షో మార్నింగ్ 5 o'clock చూసారు. అయితే ఇప్పుడు ఆస్కార్ వచ్చింది దానికి, సో దాని మీద మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా, ఇట్ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. వాళ్ళిద్దరు బాగా డాన్స్ ఇరగ తీసేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు సినిమా యాక్చువల్గా ఇద్దరు వల్ల సినిమా మంచి హిట్. ఇద్దరు ఎవరు బాగా చేశారు? ఇద్దరు బాగా చేశారు, ఈక్వల్. వాళ్ళిద్దరితో పాటు మన రాజమౌళి గారు కూడా బాగా చేశారు. ఆయన వల్లే సినిమా హిట్ అయింది. ఆయన విజన్ కి రియలీ హ్యాండ్సమ్. పాత సినిమాలు చూస్తారా? పాత సినిమాలు అయితే చూడలేదు. లాస్ట్ ఒక మేబీ అరౌండ్ 12-13 years నుంచి తెలుగు సినిమాలు కంటిన్యూస్గా థియేటర్లోనే చూస్తున్నాను. అదేమైనా అడిగితే నేను చెప్పాను దాని గురించి. అడిగి పాత సినిమాలు అయితే చూడలే. ఈ శివ చూశాను, నాగార్జున గారిది. ఇంకేం సినిమా చూడాలి మీరు? అందులో సైకిల్ చైన్ తీసుకొని ఇదంతా చూసారా? ఇలా కొడతారు కదా, బాగుంది. ఫస్ట్ రౌడీజం మూవీ అనుకుంటా ఆ టైంలో. మీకు అంటే అలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అని అనిపిస్తుందా? 100%. ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే మీరు ఒక సినిమా చేయాలి అని అనుకుంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనుకుంటారు? లేదు, నేను ఎప్పుడు నా క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని నేను అనుకోను. ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఓకే ఇది నాకు సెట్ అవుతుంది అంటేనే నేను చేస్తాను, నచ్చితేనే నేను చేస్తాను. ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి. ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఓకే. ఆ ఇంపార్టెన్స్ లేకపోతే మీరు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా నో యూజ్. అంటే ఆ స్పేస్ ఉండాలి ఆర్టిస్ట్కి, అప్పుడే మన టాలెంట్ ఏదో మనం చూపించుకోగలం. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం శివ పాత సినిమాలు చూసారంటే శివ గురించి చెప్పారు మీరు. సో శివ అనేసరికి శివ 1, ఇప్పుడు ప్రతి సినిమా 1, 2 అనేవి వస్తున్నాయి. పార్ట్ 2 మీరు ఇందాక చెప్పారు కదా బాహుబలి 1 కన్నా బాహుబలి పార్ట్ 2 నాకు ఇష్టం అని. సో అలాగే శివ 2 తీస్తే కనుక, అంటే బాహుబలి 2 మీకు ఎలా ఇష్టమో శివ 2 తీస్తే మీరు ఒకవేళ మిమ్మల్ని హీరోగా అడిగితే మీ ఫీలింగ్ ఏంటి? 100% చేస్తాను. నాకు అలాంటి క్యారెక్టర్స్ అంతే చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఒక కనెక్ట్ ఉంటుంది, ఒక మాస్ కనెక్ట్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. సో యూజువల్లీ నాకు కేజీఎఫ్ కానీ RRR కేజీఎఫ్ 2 ఇష్టమా? కేజీఎఫ్ 1 డెఫినెట్లీ కేజీఎఫ్ 2 ఇష్టం. అంటే 1 కన్నా ఎలివేషన్స్ 2లో బాగుంటుంది. సో ఇప్పుడు సలార్ కోసం వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే శివ ఎలాగో హిట్, కేజీఎఫ్ ఎలాగో హిట్, కేజీఎఫ్ శివ 2 మీరు చేస్తే హిట్ అవుతుందేమో. కేజీఎఫ్ 2 ఆల్రెడీ హిట్ కదా. సో శివ 2 ఇప్పుడు మన రఘు గారు చేస్తే పక్కా హిట్ అయ్యి ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్. అది నాకు తెలీదు, హిట్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఫస్ట్ అవకాశం రావాలి, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. నా 100% కాదు 200% నేను ఇస్తాను. ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యవతి ఈ సీరియల్ నిజంగా మీ వల్ల హిట్ అయింది అనడంలో, అంటే మంచి రేటింగ్ వచ్చిందనడంలో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఎందుకంటే మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు బయట. మేము సీరియల్స్ అంటే చూసే వాళ్ళ ప్రేక్షకులుగా చెప్తున్నాము. సో నా చుట్టూ నా పేరెంట్స్ కూర్చున్నప్పుడైనా నా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడైనా మీ సీరియల్ చూస్తుంటే మిత్ర క్యారెక్టర్కి మంచి క్రేజ్ అయితే ఉంది. సో ఎవరైనా చెప్పారా మిత్ర మీ క్యారెక్టర్ అంటే? ఎవరైనా ఒక ఫ్యాన్ వచ్చి చెప్పడము, కామెంట్స్ చదువుతున్నప్పుడైనా? చాలా చెప్పారు. కానీ మీరు చెప్పిన ఒక మాట నా నుంచి కానీ ఎవరో ఒక్కరి వల్ల టీఆర్పీ నేను నమ్మను, అసలు నమ్మను. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను నమ్మను. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక టీం, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, ఒక ప్రొడక్షన్ బాయ్ కష్టపడతాడు అక్కడికి వచ్చి, ఎడిటర్ కానీ డైరెక్టర్ కానీ, మొత్తం అందరూ మేకప్ వాళ్ళు అందరూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కాదు. సో అందరూ అంత ప్రేమించి అంత కష్టపడి చేస్తే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. సో ఆ క్రెడిట్స్ అందరికీ దక్కాలి. ఏదో మనం స్క్రీన్ పైన కనిపిస్తాం కానీ ఆ క్రెడిట్స్ అందరికీ దక్కితేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యవతిలో ఫర్దర్గా సీరియల్ అనేది ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటివరకు మిత్ర లవ్ అనేది వేరే మనసులో ఉన్నా కూడా ఇప్పటివరకు లక్ష్మికే పరిమితమైంది. సో ఫర్దర్గా కూడా లక్ష్మికే పరిమితం అవ్వాలని మా కోరిక. బట్ సీరియల్ ఫర్దర్గా ఎలా ఉంటుంది? ఏదో నాకు తెలియదు స్టోరీ, ఫర్దర్ స్టోరీ నాకు తెలియదు, నాకు చెప్పరు. అంటే రేపు షూటింగ్కి వెళ్తే ఇలాంటి సీన్స్ ఉంటాయంటే చెప్తారు. భలే చక్కగా తప్పించుకున్నారు. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఇది
ఎంతో మందికి తెలిసి ఇది రీమేక్ సీరియల్ అని. సో కొందరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు చూసుంటారు హిందీలో. సో ఫర్దర్ స్టోరీ ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ అంత అలాగే సేమ్ టు సేమ్ చేయకపోయినా కొన్ని చేంజెస్ చేస్తారు ఇక్కడ. సో ప్రింట్ అలానే కాకుండా మనకి అవును. మనకి తగ్గట్టుగా మన ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రాలు యాడ్ చేసి వేరే వేరేలా చేశారు. సో ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది. అంటే ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఈ మిత్రాది మేము ఇంకా అలా అలా వేరే అమ్మాయి చుట్టూ తిరగడం ఇదంతా కొంచెం కొంచెం ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదా మీరు? నాది లక్ష్మి సీన్ వస్తుంది కదా, క్యాండిల్ లైట్ అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి సీన్ కోసం అంటే మీ ఇద్దరి మధ్య ఉండే అది అనేది నిజంగా చాలా బాగుంటుంది. సో దానికోసం అందరూ నిజంగా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ సీరియల్లో చూసుకుంటే మీరు ఇందాక కూడా అంటున్నారు కామెంట్స్ చాలా చదివాను అది అని చెప్తున్నారు. సో మీకు అనిపించిన బెస్ట్ కామెంట్ ఏంటి మీరు చదివిన వాటిలో సీరియల్ టెలికాస్ట్? బెస్ట్ కామెంట్ అంటే మొన్నే చూసాను, ఎవరో ఒకరు అంటే ఎక్కడి నుంచి తెచ్చారప్ప మిత్రాని, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, డైరెక్ట్ హార్ట్లోకి వెళ్ళిపోతుంది అని పెట్టారు. నాకు నవ్వు వచ్చేసింది అది చూసి, సీరియస్గా నవ్వు వచ్చేసింది. కానీ ఓకే అంటే నేను రీచ్ అవుతున్నాను జనానికి అని చాలా హ్యాపీగా అనిపించింది. బెస్ట్ ట్రోల్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాము కొన్ని విషయాల గురించి, ఫింగర్స్ టచ్ అవ్వడము, నెక్స్ట్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా అంటే ట్రోల్ ఎందుకు చేశారనేది నాకు తెలియదు, కాన్సెప్ట్ నిజంగా బాగుంది. సో ఏమైనా ట్రోల్స్ కూడా వచ్చాయా? ట్రోల్ ఆ షాక్ కన్నా ఇంకొకటి మొన్న రీసెంట్గా వచ్చింది. అంటే బాల్ పడి స్కేల్ మీద బాల్ పడి దాని మీద రూబిక్స్ క్యూబ్స్ ఉంటుంది, అది పోయి స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ అయ్యి బుక్ లో ఉన్న పేపర్ తిరిగి దాంట్లో ఉన్న ఫోటో బయటకు వచ్చి కింద మేము పూజలో ఉంటే అక్కడ వచ్చి పడుతుంది. అది చూస్తారేమో టెన్షన్. దాన్ని చూసి ఎవడరా సుకుమారు అంట. నాకు ఆ కమెంట్లు చదువుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ ట్రాల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా అండి మాకే టెన్షన్ అనిపించింది, మా అమ్మ లక్ష్మి చూసేస్తారేమో ఎందుకంటే సీరియల్ అనేది నిజంగా జనాల్లోకి అలా వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్ గా, ఏదో మన ఇంట్లో జరిగిపోతున్న స్టోరీ లాగే అనిపిస్తుంటుంది. సో చాలా టెన్షన్ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. అవును, యాక్చువల్లీ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సీరియల్ని. ఇప్పుడు మన ట్రోల్ పేజెస్ మీమ్ పేజెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ మన సీరియల్స్ అన్ని అంటే మంచి ట్రాల్ చేసుకోవచ్చు. కానీ ఆ ట్రాల్స్ అన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఆ ఆలోచనలు అందరికీ రావు. సో అలాంటి ఆలోచనలు అందరికీ రావు. సో చాలా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా చూసుకుంటే ఇంతకు ముందు సినిమాల్లో ఉండే హీరోలకి వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళకన్నా కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందంటే మనం చెప్పలేం, వాళ్ళని అంతలా అభిమానిస్తున్నారు జనాలు. సో మీకు అలాంటి అభిమానం బాగా అంటే ఎవరైనా ఫ్యాన్స్ నుంచి బాగా కనిపించిన అభిమానం? అవును, చాలా మంది ఉన్నారు. గిఫ్ట్లు అవి ఇవి పంపిస్తూనే ఉంటారు. అడ్రస్ ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ గిఫ్ట్లు అవి ఇవి వస్తుంటూనే ఉంటాయి. నా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏదైనా ఉంటే గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి. కానీ టు బీ ఫ్రాంక్, సీరియల్ ఫ్యాన్ బేస్ వేరు, సినిమా ఫ్యాన్ బేస్ వేరు. అది వేరు ఇది వేరు, మేము కంపేర్ చేయగలం. ఒక సినిమానే ఎప్పుడు. అవును. సో ఇంతకు ముందు పాత సీరియల్స్ ఏమైనా చూసారా మీరు? సీరియల్సా? తెలుగులో అయిండొచ్చు, కన్నడలో అయిండొచ్చు, ఏదైనా పాత సీరియల్స్ చూసి ఈ వే ఆఫ్ స్టోరీ బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించింది? చూడలేదా? నేను నా సీరియల్నే నేను చూస్తా. అంటే నా పర్ఫార్మెన్స్ కోసమే నేను చూస్తా, నా సీన్ మాత్రమే చూస్తా. నేను వేరే ఫ్రాంక్గా చెప్తాను, వేరే సీన్ వస్తే నేను ఫార్వర్డ్ చేసేస్తా మొబైల్లో. అంటే అంత టైం ఉండదు. ఉండే టైంలో నా పార్ట్ నేను చూసుకుని ఓకే నేను కరెక్ట్గా చేసుకున్నానా లేదా, ఓకే ఇక్కడ ఇలా తప్పు చేశాను, నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకూడదు, దానికోసమే ఏదైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కోసమే నేను చూస్తా సీరియల్. ఇంత అందంగా ఉండే మిత్రాకి మీ వైఫ్ కాకుండా ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారు. ఎవరు? చెప్పలేదు. ఎందుకు ఎవరికి చెప్పలేదా? ఈ రోజే షెడ్యూల్ అయిపోతుంది, రేపు ఇంటికి వెళ్ళాలి. మరి మీరు టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ప్రాబ్లం అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు. తెలియకుండానే ఉందనుకోవచ్చా? ఈ పాటికి తెలిసే ఉంటుంది ఎక్కడో. తనకు కూడా తెలుసు, యాక్చువల్లీ తనకు కూడా తెలుసు. ఒక అమ్మాయి అంటే పేరు చెప్పలేము కానీ చెప్పారు, ఐ లవ్ యూ అయితే చెప్పారు. మీకు వచ్చి చెప్పారా, మీరు వెళ్ళి ప్రపోజ్ చేశారా? నేను చేయలేదు, నేను ఎందుకు చేస్తాను? మీకు కూడా నచ్చి ఉండొచ్చు కదా ప్రపోజ్ చేశారు. నేను ఆల్రెడీ 6 years లవ్ మంది. సో గ్యాప్ దొరకలేదు నాకు వేరే వాళ్ళకి వెళ్ళి ప్రపోజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు అనాలో మిత్ర గారు అనాలో తెలియట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సీరియల్ నిజంగా ఇంకా మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి అవకాశాలు రావాలి. మిత్ర గారు సీరియల్స్లోనే కాదు మంచి సినిమాలు కూడా చేసి ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ తరపున అందరికీ థ్యాంక్ యూ సో మచ్.